మీరు అగ్లీగా లేరు, బట్ అయినా చూడ్డానికి ఎందుకు అలా కనిపిస్తున్నారు? ఎందుకు మీరు ఊహించినంత అందంగా ఉండలేకపోతున్నారు? ఎందుకంటే ఈ 7 హ్యాబిట్సే మీ ఫేస్ ని ప్రతిరోజు డిస్ట్రాయ్ చేసి మీరు అగ్లీగా కనిపించేలా చేస్తున్నాయి. అండ్ నిజం చెప్తున్నా, ఆ హ్యాబిట్స్ ని మీరు నోటీస్ కూడా చేయరు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరు వాటిని ఇప్పుడే ఫిక్స్ చేసుకోకపోతే మీరు అవ్వాల్సిన దానికంటే ఫాస్ట్ గా ఏజ్ అవుతారు. సో ఈ వీడియోలో నేను మీకు ఎగ్జాక్ట్లీ ఆ 7 హ్యాబిట్స్ ఏంటో చెప్పి వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తా. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే అవి ఫిక్స్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ మీరు వాటి రిజల్ట్స్ ని జస్ట్ వీక్స్ లోనే చూస్తారు. సో లెట్స్ స్టార్ట్. నెంబర్ 1, టచింగ్ యువర్ ఫేస్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ బ్యాడ్ హ్యాబిట్స్. మనం ఇది చేస్తున్నామని నోటీస్ కూడా చేయం, కానీ డైలీ 30 to 50 టైమ్స్ మనం మన ఫేస్ ని టచ్ చేస్తూ ఉంటాం. గోక్కోవడం, చిన్ దగ్గర చేయి పెట్టి రెస్ట్ తీసుకోవడం, కళ్ళని రబ్ చేసుకోవడం, ఇలాంటివి. ఇక్కడే ప్రాబ్లం ఉంది. మన హ్యాండ్స్ డర్టీగా ఉంటాయి. మనం మన ఫోన్స్ ని, డోర్ హ్యాండిల్స్ ని, ర్యాండమ్ స్టఫ్ ని టచ్ చేస్తూ ఉంటాం. వాటి మీద ఉండే బ్యాక్టీరియా మన చేతుల మీద నుండి డైరెక్ట్ గా మన ఫేస్ మీదకి వస్తుంది. అండ్ రిజల్ట్స్ పింపుల్స్, క్లాగ్డ్ పోర్స్, ఆయిలీ స్కిన్, ఇలా చాలా వస్తాయి. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఎందుకు బ్రేక్అవుట్స్ అవుతున్నాయి అన్న విషయాన్ని కూడా మనం రియలైజ్ అవ్వం. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? సింపుల్, అవేర్ గా ఉండండి. ప్రతిసారి మీ ఫేస్ ని టచ్ చేయాలనిపిస్తున్నప్పుడు ఆర్ టచ్ చేయబోతున్నాం అన్నప్పుడు మిమ్మల్ని మీరు ఆపుకోండి. జస్ట్ బీ అవేర్. తరచుగా మీ హ్యాండ్స్ ని వాష్ చేస్తూ ఉండండి. మీ చేతుల్ని మీ ఫేస్ కి దూరంగా ఉంచండి. ఎంత తక్కువ టచ్ చేస్తే మీ స్కిన్ అంత క్లియర్ గా ఉంటుంది. నెంబర్ 2, చూవింగ్ ఆన్ వన్ సైడ్. ఇది నిజంగా మనం అస్సలు గమనించం, కానీ ఒకే సైడ్ నమలడం వల్ల మన ఫేస్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఒకవేళ మనం ఫుడ్ ని ఒకే సైడ్ కి నమిలితే ఆ సైడ్ అనేది ఇంకో సైడ్ కంటే ఎక్కువగా డెవలప్ అవుతుంది. కొన్ని ఇయర్స్ కి ఇది మన ఫేస్ ని ఏసిమెట్రికల్ గా చేస్తుంది. అంటే మన ఫేస్ చూడడానికి అనీవెన్ గా కనిపిస్తుంది. ఇలా ఒకే సైడ్ ఏసిమెట్రీ వల్ల మన ఫేస్ అట్రాక్టివ్నెస్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది. ఈవెన్ చిన్న డిఫరెన్స్ అంటే లైక్ మన ఫేస్ లో ఒక చీక్ ఇంకో చీక్ కంటే పెద్దగా ఉండడం వల్ల చూడడానికి మంచిగా కనిపించం. మరి సొల్యూషన్ ఏంటి? సింపుల్. మీరు ఏదైనా తినేటప్పుడు 2 సైడ్స్ నమిలేలా చూసుకోండి. చూయింగ్ గమ్స్ తింటూ ఉంటే 10 మినిట్స్ కి ఒకసారి సైడ్స్ ని స్విచ్ చేయండి. ఫుడ్ తో కూడా అంతే. 2 సైడ్స్ నమిలేలా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. కొన్ని రోజులకి ఇది మీ జా లైన్ ని షార్ప్ గా చేసి మీరు అట్రాక్టివ్ గా కనిపించేలా చేస్తుంది. నెంబర్ 3, నాట్ గెటింగ్ ఎనఫ్ సన్ ఎక్స్పోజర్. చూడండి, మన బాడీకి సన్లైట్ అవసరం. విటమిన్ డి కోసం మాత్రమే కాదు, మన బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని బూస్ట్ చేయడానికి, ఎనర్జీ కోసం, అండ్ మన స్కిన్ గ్లో అవ్వడానికి. ఇలా చాలా వాటికి విటమిన్ డి అనేది అవసరం అవుతుంది. మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ సన్ కి అస్సలు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే మన స్కిన్ అనేది పేల్ అయిపోయి జీవం లేనట్టుగా అయిపోతుంది. మీ కళ్ళు డల్ అయిపోతాయి. ఇంకా మీరు మాస్కులిన్ ఆరాని కోల్పోతారు. ఇద్దరు అబ్బాయిల్ని కంపేర్ చేయండి. ఒకరు ఎండకి ఎక్స్పోజ్ అవుతారు, ఇంకొకరు ఇంట్లోనే ఉంటారు. సన్ కి ఎక్స్పోజ్ అయ్యే వ్యక్తికి నేచురల్ ట్యాన్ ఉంటుంది, బ్రైట్ ఐస్ ఉంటాయి, అండ్ వాళ్ళ బాడీలో ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు ఇండోర్స్ లోనే ఉండే వ్యక్తి టైర్డ్ గా, డల్ గా, అండ్ ఎప్పుడు వీక్ గా ఉంటాడు. సో చెప్పండి, అమ్మాయిలు ఫస్ట్ ఎవరిని ఎక్కువగా నోటీస్ చేస్తారు? అలా అని మీరు ఎండలోనే కూర్చోవద్దు. డైలీ ఒక 15 to 20 మినిట్స్, అది కూడా మార్నింగ్ ఎండలో కూర్చుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ మీరు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే సన్ స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. నెంబర్ 4, బ్యాడ్ స్లీప్. నిద్రలోనే మన బాడీ రిపేర్ మోడ్ లోకి వెళ్తుంది. మీరు నిద్రపోవడాన్ని స్కిప్ చేస్తే మీకు టైర్డ్నెస్ రావడమే కాదు, మీరు టైర్డ్ గా కనిపిస్తారు కూడా. డార్క్ సర్కిల్స్, ఫ్లఫీ ఐస్, డల్ స్కిన్, అండ్ ఇంకా చాలా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా నైట్ పడుకోకుండా ఉండి మార్నింగ్ మీ ఫేస్ ని అద్దంలో చూసుకున్నారా? ఎలా కనిపిస్తుంది? ఫుల్ టైర్డ్ గా, ఫ్లఫీ ఐస్ తో చూడ్డానికి కూడా బాగోదు కదా. అలానే మీ మొత్తం బాడీ కూడా ఊహించుకోండి. ఈ జనరేషన్ లో చాలా మంది వాళ్ళ స్లీప్ ని అస్సలు పట్టించుకోవట్లేదు. అండ్ దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని అస్సలు రియలైజ్ కూడా అవ్వట్లేదు. అందుకే మీ స్లీప్ ని ఫిక్స్ చేసుకోండి. త్వరగా పడుకోండి. డైలీ ఒకే టైం కి పడుకొని ఒకే టైం కి లేవండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, పడుకునే కంటే 1 గంట ముందు నుండి స్క్రీన్స్ చూడడం ఆపేయండి. ఆ స్క్రీన్స్ మీ మెలటోనిన్ ని చంపేస్తున్నాయి. గుడ్ స్లీప్ అంటే క్లియర్ స్కిన్, ఫ్రెష్ ఫేస్, అండ్ షార్ప్ జా లైన్. నెంబర్ 5, టూ మచ్ కెఫీన్. చూడండి, టీ ఆర్ కాఫీని లిమిటెడ్ గా కొద్దిగా తీసుకుంటే ప్రాబ్లం కాదు, కానీ రోజుకి 2 to 4 కప్స్ తీసుకుంటే అది మీ హెల్త్ పై సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కెఫిన్ మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. మీ బాడీలో వాటర్ కంటెంట్ లేక మీ స్కిన్ డ్రై అయిపోతుంది. మీరు టైర్డ్ గా కనిపిస్తారు, అండ్ మీరు ఉండేదానికంటే ఎక్కువ ఓల్డ్ గా కనిపిస్తారు. టూ మచ్ కెఫిన్ మీ స్లీప్ ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ స్లీప్ గురించి ఇందాకే చెప్పా. మీరు కెఫిన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మీ నేచురల్ ఎనర్జీని అది చంపేస్తుంది. ఒకవేళ మీరు ఫ్రెష్ గా కనిపించాలి అంటే మీ కెఫిన్ ఇంటేక్ ని లిమిట్ చేసుకోండి. డైలీ 1 కప్ ఈజ్ ఓకే, అండ్ మాక్సిమం 2 కప్స్ అంతే. ఎవ్రీ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ తర్వాత వాటర్ బాగా తాగండి. రియల్ ఎనర్జీ అనేది హెల్దీ ఫుడ్, గుడ్ స్లీప్, అండ్ ఎక్సర్సైజ్ వల్ల రావాలి, కాఫిన్ వల్ల కాదు. నెంబర్ 6, హై స్ట్రెస్. స్ట్రెస్ అనేది సైలెంట్ కిల్లర్.
అది కేవలం మీ హెల్త్నే కాదు, మీ అపియరెన్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. హై స్ట్రెస్ ఇంక్రీజెస్ కార్టిసాల్ అండ్ అది 3 చెడ్డ పనులను చేస్తుంది. 1 అది ఫ్యాట్ ని స్టోర్ చేసుకునేలా చేస్తుంది. 2 అది మీ స్కిన్ ని డ్యామేజ్ చేస్తుంది. 3 అది మీ టెస్టోస్టెరాన్ ని తక్కువ చేస్తుంది. మీరు గమనిస్తే మీ ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు పింపుల్స్ రావడం, టైర్డ్ గా అనిపించడం, మీరు వీక్ గా అనిపించడం గమనించుంటారు. అది స్ట్రెస్ ఎఫెక్ట్ మీ మీదే కాదు, మీ ఫేస్ మీద కూడా చూపిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మీ స్ట్రెస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం. అది ఎలాగో అవ్వదు. సో యూ కెన్ మేనేజ్ ఇట్. వర్కౌట్, మెడిటేషన్, వాకింగ్ కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం అండ్ మీరు కామ్ గా అయ్యేలా చేసే పనులు చేయడం వల్ల మీరు స్ట్రెస్ ని మేనేజ్ చేయొచ్చు. మీరు ఎంత కామ్ గా ఉంటే మీ ఫేస్ అండ్ బాడీ అంత అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. స్ట్రెస్ మిమ్మల్ని ఫాస్ట్ గా ఏజ్ అయ్యేలా చేస్తుంది. నెంబర్ 7 బ్లేమింగ్ జెనెటిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంప్రూవింగ్. ఇది అందరూ చేసే ఒక చెత్త అలవాటు. మనలో చాలా మంది అద్దంలో చూసుకొని బ్యాడ్ గా ఫీల్ అయ్యి వెంటనే అవన్నీ వాళ్ళ జెనెటిక్స్ పై తోసేస్తారు. ఇది జెనెటిక్స్, వీటిని నేను మార్చలేను అని వాళ్ళ జెనెటిక్స్ ని బ్లేమ్ చేస్తారు. ఆ మైండ్ సెటే మిమ్మల్ని అగ్లీగా కనిపించేలా చేస్తుంది. అవును, జెనెటిక్స్ కొంత రోల్ ప్లే చేస్తుంది. అది ఒక బేస్ ని సెట్ చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అది మీ డైట్, స్కిన్ కేర్, ఫిట్నెస్, హెయిర్ అండ్ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఫోటోస్ చూస్తే యావరేజ్ నుంచి మోడల్ గా అవ్వడానికి వాళ్ళ జెనెటిక్సే కారణం అంటారా? డెఫినెట్లీ నాట్. వాళ్ళు చేయగలిగింది మొత్తం చేశారు, వాళ్ళ మాక్సిమం ఇచ్చారు అండ్ వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగారు. మీకు నిజం చెప్పాలా, 80% ఆఫ్ యువర్ లుక్స్ మీ చేతిలోనే ఉంటుంది. సో జెనెటిక్స్ ని బ్లేమ్ చేయడం ఆపేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. జిమ్ కి వెళ్ళండి, మీ డైట్ ని ఫిక్స్ చేసుకోండి, మంచిగా నిద్రపోండి, గ్రూమ్ యువర్ సెల్ఫ్ అండ్ మంచి డ్రెస్సెస్ వేసుకోండి. అలా మీరు మీ అందం లిమిట్స్ కి మాక్సిమం రీచ్ అవ్వగలరు. సో దట్స్ ఇట్ గైస్. అందం అనేది జస్ట్ అపియరెన్స్ మాత్రమే. మీ ట్రూ బ్యూటీ అనేది మీ క్యారెక్టర్ నుండి వస్తుంది. సో బీ కైండ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ తేజ ఫ్రమ్ వెల్త్ మైండ్స్.